రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. బంజారాహిల్స్ లో ఒక యువతి హల్చల్ చేసింది. బంజారాహిల్స్ లోని నిర్మాణంలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ భవనం ఎక్కింది ఆ యువతి. ఆ భవనం పై నుంచి దూకేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడింది. పైకెక్కిన పోలీస్ వాళ్ళతో మాట్లాడుతోంది. యువతిని కిందకు దింపేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె పోలీసులతో కూడా అక్కడ వాగ్వాదం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఒక నిర్మాణంలో ఉన్నటువంటి హాస్పిటల్ భవనం పైకి ఎక్కి దూకేస్తాను కిందికి అంటూ కూడా ఆమె బెదిరింపులకు దిగింది. మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. యువతి ఆ బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడ అవతల వైపు ఉన్నటువంటి పోలీసులతో వాగ్వాదం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. బంజారాహిల్స్ లో ఒక యువతి హల్చల్ చేస్తూ ఉంది. బంజారాహిల్స్ లోని నిర్మాణంలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ భవనం పైకి ఎక్కి కిందికి దూకేస్తాను, దగ్గరికి రావద్దు అంటూ కూడా బెదిరింపులకు దిగింది. పైకెక్కినటువంటి పోలీసులతో కూడా ఆమె అక్కడ వాగ్వాదం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే యువతిని కిందకి దించేందుకు పోలీసులు నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆమె పోలీసులతో కూడా అక్కడ వాగ్వాదం చేస్తోంది. ప్రస్తుతం ఆ భవనం వద్ద మా ప్రతినిధి రాధాకృష్ణ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఎందుకు ఆ యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగుతోంది? ఏమని బెదిరిస్తోంది? ఆమె ఏం చెప్తోంది అసలు? బంజారాహిల్స్ లో ఏఏజీకి సంబంధించిన ఆసుపత్రికి సంబంధించిన కొత్త భవనం ఇది నిర్మాణంలో ఉంది. ఇంకా పూర్తి కాలేదు, ఆసుపత్రి కూడా ప్రారంభం కాలేదు. అదే ఆసుపత్రికి సంబంధించిన ఒక ఉద్యోగిని ఇవాళ కొద్దిసేపు అంటే దాదాపు 5 గంటల ప్రాంతంలో బిల్డింగ్ పైకి ఎక్కడం జరిగింది. వెంటనే ఆసుపత్రిలో ఉన్న ఒక సిబ్బందికి ఫోన్ చేసి తాను బిల్డింగ్ పైన ఉన్నాను, ఎవరైనా నా దగ్గరికి వస్తే కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంటారని కూడా బెదిరించడం జరిగింది. వెంటనే వాళ్ళు డయల్ 100కు ఫోన్ చేశారు. ఆ డయల్ 100 ఫోన్ చేసిన తర్వాత సిబ్బంది ఇక్కడికి పంజాగుట్టతో పాటు బంజారాహిల్స్ సంబంధించిన పోలీసులు వెంటనే ఇక్కడికి ఆసుపత్రి దగ్గరికి వచ్చారు. పైకి వెళ్ళి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ యువతి అక్కడ పోలీస్ సిబ్బందితో మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎదురుగా అక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా ఆ యువతితో మాట్లాడి ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు, అంటే ఆమెను కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యువతి మాత్రం ఆ పోలీసులతో వాగ్వాదానికి దిగుతుంది. తన దగ్గరికి వస్తే దూకుతానని కూడా హెచ్చరిస్తుంది. మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఒక యువకుడు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రేమ వ్యవహారం ఏదైనా కారణమై ఉండొచ్చు అనేది మనకు అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యం అయితే ఉంది. మరి ఆ ప్రేమ వ్యవహారం ద్వారానే ఆమె పైకెక్కి ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది. మరి ఆ వ్యక్తి ఎవరైతే, ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో అతను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ఉండడం ద్వారానే ఆమె పైకెక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఆమెతోటి మాట్లాడుతున్నారు, ఆమెని కిందికి దింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా చిన్న ప్లేస్ అది, ఆమె నిలబడ్డ ప్లేస్. ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ ఫుట్పాత్ పై నిలబడి ఉన్నామో ఆ ఫుట్పాత్కి సంబంధించిన ప్లేస్ ఎంతవరకు గ్యాప్ ఉంటుంది అంటే దాదాపు 2.5 ఫీట్లు, అంటే దాదాపు 2 పాదాలు పట్టేంత ప్లేసే ఉంటుంది. అలాంటి ప్లేస్లో ఆమె ప్రస్తుతం నిలబడి ఉంది. ఏ క్షణంలోనైనా పట్టుదప్పి కిందికి పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమె రైట్ సైడ్ కనుక తిరిగితే ఖచ్చితంగా కళ్ళు తిరిగి కింద పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఎల్లో అండ్ బ్లాక్కి సంబంధించిన స్ట్రిప్స్ ఎంత వెడల్పు ఉన్నాయో అంతే వెడల్పులో ఆమె ప్రస్తుతం నిలబడి ఉంది. అక్కడ ఆ ప్రాంతం అనేది చాలా డేంజర్గా ఉంది. దాదాపు 5 అంతస్తులకు పైగా కూడా భవనం ఇది.
అదే భవనానికి సంబంధించిన యువతి. ఆమె ప్రస్తుతం మనం చూస్తున్నాం, పోలీసులు ఆమెను మాట్లాడారు. ఆమెతోటి మాట్లాడిన తర్వాత ఆమె కిందికి దిగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కిందికైతే కూర్చుంది. మరి పోలీసులు ఆమెతోటి ఏమని చర్చిస్తున్నారు అనేది చూడాల్సి ఉంది. మనం కొద్దిసేపటి క్రితం అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేశాము, కానీ వాళ్ళు మాత్రం ఇంకా ఆ యువతి ప్రస్తుతం దగ్గరి వరకు రానియట్లేదు. కిందికి దూకుతారని బెదిరిస్తుంది కాబట్టి తాము దూరంగా ఉండే అమ్మాయితోటి మాట్లాడుతున్నాము, ఆ అమ్మాయిని కిందికి దింపేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఆ యువతి కిందికి దిగుతుంది. మొత్తానికి పోలీసులు జరిపిన చర్చలు సఫలం అవుతుండొచ్చు అని అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె కూర్చొని ఉంది. మరి దగ్గరికి వెళ్ళి ఆమెని పట్టుకునే ప్రయత్నం చేస్తే కిందికి ఎక్కడ దూకుతుందోనని పోలీసులు భయపడుతున్నారు. అందుకోసమే ఆమెని ప్రశాంతంగా ఆమెతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఆమెను కిందికి దించేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మరి పోలీసులు ఆమెను ఏ విధంగా కన్విన్స్ చేస్తారు, ఆమె ఏం కోరుతుంది అనేది చూడాల్సి ఉంది. ప్రేమ వ్యవహారం అనేది ఇప్పటివరకు మనకు తెలుస్తుంది, కానీ ఇంకా పూర్తి స్థాయి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ యువతి ఎవరు అనేది కూడా ఇంకా తెలియదు. ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది అంటే ఈ ఎంప్లాయీ అనేది మాత్రం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏఐజీ ఆసుపత్రికి సంబంధించిన ఈ గేట్ లోపలికి ఇతరులు ఎవరు కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే బయట సెక్యూరిటీ ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఐడి కార్డు ఉంటుందో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఏఐజీ ఆసుపత్రికి సంబంధించిన ఎంప్లాయీగానే మనకు తెలుస్తూ ఉంది. పైన ఆమె ఎక్కి ఉన్న పొజిషన్, అలాగే మిగతా సిబ్బంది కూడా అక్కడ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి. మరికొద్దిసేపట్లో ఇంకా తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే అమ్మాయిని అక్కడ కూర్చుంది. ఇప్పటి వరకు దాదాపు గంటన్నర నుండి ఆ అమ్మాయి అదే ప్లేస్లో నిలబడి ఉంది. ప్రస్తుతం ఆ అమ్మాయిని కన్విన్స్ చేసిన తర్వాత అమ్మాయి కూర్చోవడం అయితే జరిగింది. మరి పోలీసులు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కన్విన్స్ చేసి కిందికి దించే ప్రయత్నం అయితే చేసే అవకాశం కనబడుతుంది. మరి పూర్తి స్థాయిలో ఆమె అంటే ఏంటి, అసలు అమ్మాయి ఎందుకు అంత పైకి ఎక్కాల్సి వచ్చింది అనేది మరికొద్దిసేపట్లో తెలియాల్సి ఉంది. ప్రేమ వ్యవహారం అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఒక యువకుడు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఫోన్లో కూడా మాట్లాడుతుంది. దాదాపు అమ్మాయి 45 నిమిషాలకు పైగా కూడా ఫోన్లోనే మాట్లాడుతుంది ఒకవైపు, అలాగే పోలీసులతో కూడా మాట్లాడుతుంది. కాబట్టి ప్రేమ వ్యవహారంకు సంబంధించిన అవకాశమే ఎక్కువగా మనకు తెలుస్తుంది. నల్ని రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.